నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ చారిత్రాత్మక గెలుపు తర్వాత అభిమానుల ఆనందం కొన్ని ప్రాంతాల్లో హద్దులు దాటి ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలో ఆర్సీబీ విజయోత్సవాల పేరిట కొంతమంది యువకులు చేసిన రచ్చ సృష్టించిన అలజడి ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. వేడుకలు జరుపుకోవడం వరకు తప్పు లేకపోయినా క్రీడాభిమానం ముసుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం చట్టపరమైన చర్యలకు కారణమైంది. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం ఈ ఆస్తుల ధ్వంసం ఘటనను పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నిందితులను పట్టుకోవడమే కాకుండా వారికి సమాజంలో ఒక బలమైన సంకేతం వెళ్లేలా పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు రాజ్ విహార్ సెంటర్ లో ఆ రాత్రి ఏం జరిగింది? నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి సాంకేతిక ఆధారాలను వాడుకున్నారు? టూ టౌన్ పోలీసులు తీసుకున్న ఆ కఠినమైన యాక్షన్ ప్లాన్ వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే కర్నూలు నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాలలో వందలాది మంది యువకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారని పోలీస్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఆకతాయిలు హద్దులు మీరి ప్రవర్తించారు. అక్కడ వెళ్తున్న మరియు ఆపి ఉంచిన బస్సుల అద్దాలను రాళ్లతో కొట్టి ధ్వంసం చేయడంతో పాటు ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారు. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న వెంటనే కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అధికారికంగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేదే లేదనే నిబంధనల ప్రకారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఈ కేసుపై తక్షణమే స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశాయి. కేవలం అనుమానాల ఆధారంగా కాకుండా పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి నగర వ్యాప్తంగా ఉన్న ఆధునిక సాంకేతిక వనరులను పోలీసులు పూర్తి స్థాయిలో ఉపయోగించారు. రాజ్ విహార్ సెంటర్ లోని వివిధ జంక్షన్లలో ఉన్న ప్రభుత్వ సీసీ కెమెరాల ఫుటేజ్లను అధికారులు నిశితంగా పరిశీలించారు. దీనితో పాటు ఆ రాత్రి వేడుకల సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలు, రీల్స్ మరియు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఈ సమగ్ర విచారణలో ఆస్తుల ధ్వంసానికి మరియు బస్సుల అద్దాలు పగలగొట్టడానికి నేరుగా కారణమైన 18 మంది వ్యక్తులను పోలీసులు ఖచ్చితంగా గుర్తించారు. పక్కా ఆధారాలు లభించిన వెంటనే ఆ 18 మందిని టూ టౌన్ పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. క్రీడల పేరిట సమాజంలో అరాచకం సృష్టించాలని చూస్తే చట్టం ఏ రకంగా స్పందిస్తుందనే దానికి ఈ వేగవంతమైన అరెస్టులే నిదర్శనమని పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అనుసరించిన శైలి స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పట్టుబడిన 18 మంది నిందితులను కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తరలించే క్రమంలో పోలీసులు వారిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే సమాజంలో ఎలాంటి అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందో అందరికీ తెలిసేలా చేయడానికే ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ శ్రీధర్ పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు మరియు యువతకు ఒక పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రజా లేదా ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విజయోత్సవాలు, పండుగలు లేదా మరే ఇతర వేడుకలకైనా సరే సమాజానికి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో మాత్రమే నిర్వహించుకోవాలని హితవు పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వికృత చేష్టలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠినమైన చట్టపరమైన చర్యలు మరియు జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి కర్నూలు జిల్లా పోలీసులు తీసుకున్న ఈ వేగవంతమైన మరియు కఠినమైన నిర్ణయం ఆకతాయిల గుండెల్లో వణుకు పుట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ గెలుపు సంబరాలు కాస్త పోలీస్ స్టేషన్ మరియు కోర్టు మెట్లెక్కే వరకు వెళ్లడంపై స్థానిక ప్రజలు కూడా స్పందిస్తున్నారు. క్రీడలను కేవలం ఒక వినోదంగా చూడాలి, కానీ ఇలాంటి వినాశకరమైన చర్యలకు పాల్పడటం ఏమాత్రం సమంజసం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం జారీ చేసిన ఈ ఆదేశాలు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా అడ్డుకుంటాయని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో కోర్టు ఎలాంటి శిక్షలు విధించబోతుంది, అలాగే పోలీసులు నగరంలో భద్రతను ఇంకా ఏ విధంగా కఠినతరం చేయబోతున్నారు అనే అంశాలపై విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి. కర్నూలు పోలీసులు తీసుకున్న ఈ చర్యలపై మరియు ఆర్సీబీ విజయోత్సవాల రచ్చపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పంచుకోండి. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.